హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దాబా స్టైల్ ఎగ్ కీమా కర్రీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ 3 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలి, 3 ఉడకబెట్టిన కోడిగుడ్లు, 5 మీడియం సైజు ఉల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి, ఒక పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకొని పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 3 ఎగ్స్ని కూడా మనకి క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా, దాంట్లో ఎగ్స్ని కూడా తురుముకోవాలి. చాలా ఈజీగా తురుముకోవచ్చండి. ఇలా ఎగ్స్ ఉడకబెట్టుకొని కీమా కర్రీ చేసుకోవడం వల్ల ఎగ్గు నీచు వాసన అనేది లేకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది, చపాతీలోకి పుల్కాలోకి మంచి కాంబినేషన్ అండి. ఆ తర్వాత కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిటపట వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కర్రీకి సరిపడా కల్లుప్పు, ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపుకోవాలి. ఒకసారి బాగా కలిపుకున్న తర్వాత అందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే పచ్చివాసన అంత పోయేంత వరకు ఉల్లిపాయని మగ్గించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మీకు స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ తింటారనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటారనుకుంటే తక్కువ వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత పెట్టి ఒక 7-8 నిమిషాలు అయితే సిమ్లో మగ్గించుకోవాలి. ఎలా అంటే టమాటా ముక్కలు బాగా మగ్గి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అంతవరకు మగ్గించుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి. ఆయిల్ పైకి వచ్చింది చూసారా, ఈ టైంలో ఒకసారి కలుపుకొని మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవాలి. మనకి గ్రేవీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. నేనైతే ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకి వాటర్ అనేది బాయిల్ అవుతున్న టైంలో మూత తీసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వేయడం వల్ల ఎగ్ అనేది నీసు వాసన రాదు, ఎగ్గుకి మసాలాలన్నీ పట్టి చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వండి. కూర అనేది బాగా దగ్గర పడి ఆయిల్ అనేది పైకి రావాలి. అలా అయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. మధ్య మధ్యలో మూత తీసి మాత్రం ఖచ్చితంగా కలుపుకోండి, లేకపోతే కూర అనేది అడుగంటుతుంది. చూసారా, నాకు ఇలా గ్రేవీగా ఉంటే సరిపోతుంది. ఈ టైంలో స్టవ్ కట్టేసుకొని కొత్తిమీర కొంచెం చల్లుకొని దించేసుకుంటే సరిపోతుందండి. నచ్చిందా?